హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వసిస్టా 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం నా బాధ్యత. ఈ వీడియోని ఎందుకు చేస్తున్నానంటే సీరియస్గా నేను ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. శ్రద్ధగా జాగ్రత్తగా వినడమే కాకుండా ఒక బుక్లో ఖచ్చితంగా దీన్ని రాసుకుంటే మీరు ఎలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ని ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్గా ఈ వీడియోలో నేర్పించే ప్రయత్నం చేస్తాను. దీనివల్ల మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటో చూద్దాము. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకు కొన్ని హెల్పింగ్ వర్బ్స్ తెలుసుంటే సరిపోతుంది. సాధారణంగా ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జంక్షన్స్ ఇలాంటివి మనం నేర్చుకోవాలనుకుంటాం. కానీ ముఖ్యంగా వాటికంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ని నేర్చుకోవాలి. ఆ హెల్పింగ్ వర్బ్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. సో ఈ హెల్పింగ్ వర్బ్స్ మనము నేర్చుకున్నప్పుడు, ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నప్పుడు వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. లైక్ కమ్, గో, డ్రింక్, డ్రైవ్, స్లీప్, టీచ్, లెర్న్, సింగ్, డ్యాన్స్ ఇలా ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. సో డూ అండ్ డస్ అండ్ డూ అంటే లిటరల్గా తెలుగు మీనింగ్ చేస్తాను, చేస్తాము. ఈ తెలుగు మీనింగ్ మనకు తెలియాలి. ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనులకు మనం ఇలా ఉపయోగిస్తాం. నేను చేయను అని చెప్పడానికి ఐ డోంట్ గో, నేను వెళ్ళను అని చెప్పడానికి ఐ డోంట్ గో, నేను చేయను అని చెప్పడానికి ఐ డోంట్ డూ, నేను పాడను అని చెప్పడానికి ఐ డోంట్ సింగ్ ఇలా చెప్తుంటాం కదా. సో అతడు పాడడు అని చెప్పడానికి హీ డజంట్ సింగ్, హీ డజంట్ గో, హీ డజంట్ డ్యాన్స్, హీ డజంట్ ప్లే. ఆమె మాట్లాడదు అని చెప్పడానికి షీ డజంట్ టాక్, షీ డజంట్ సింగ్, షీ డజంట్ ప్లే, షీ డజంట్ కుక్ ఇలా మనం చెప్తుంటాం. డిడ్, మనము ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆల్రెడీ ఒక పని జరిగిపోయిందని చెప్పినప్పుడు చేశాను, చేశాము, చేశాడు, చేసింది అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. సో నేను చేయలేదు అని చెప్పినప్పుడు కూడా, ఒక పనిని నేను చేయలేదు, నేను ఒక సినిమాని చూడలేదు అని చెప్పినప్పుడు కూడా ఐ డిడెంట్ వాచ్ ఆర్ ఐ డింట్ వాచ్, ఐ డింట్ గో, ఐ డింట్ ప్లే, ఐ డింట్ సింగ్, ఐ డింట్ టీచ్, ఐ డింట్ కంప్లీట్ అని చెప్పినప్పుడు కూడా మనం ఉపయోగిస్తాము. సో ఈ హెల్పింగ్ వర్బ్స్కి మనం నాట్ యాడ్ చేస్తే చేయలేదు అని చెప్పి కూడా మనకు వస్తుంది. కాబట్టి దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. షెల్ విల్ అంటే ఏదైనా ఒక పని భవిష్యత్తులో చేస్తాను అని చెప్పినప్పుడు మనం ఐ విల్ కమ్, ఐ విల్ మీట్, ఐ విల్ వాచ్, ఐ విల్ లెర్న్, అదర్వైజ్ ఐ షల్ హెల్ప్, ఐ షల్ కమ్ అండ్ ఐ షల్ మీట్ యూ. ఇలా మనం ఏదైనా భవిష్యత్తులో చేస్తాను, చేస్తాము, చేస్తాడు అని చెప్పినప్పుడు కూడా మనం షెల్ విల్ని ఉపయోగిస్తాము. అండ్ ఏదైనా ఒక పనిని ప్రజెంట్ ఎబిలిటీగా చెప్పినప్పుడు చేయగలను అని చెప్తాము. దాన్ని కెన్తో చెప్పాలి. ఐ కెన్ ప్లే, ఐ కెన్ డ్రింక్, ఐ కెన్ లెర్న్, ఐ కెన్ స్పీక్, ఐ కెన్ వాక్, ఐ కెన్ రన్, ఇలా మనం కెన్తో చెప్తుంటాం. ఏదైనా ఒక పనిని గతంలో చేయగలిగాను అని చెప్పినప్పుడు మనం కుడ్తో చెప్పాలి. ఐ కుడ్ రన్, ఐ కుడ్ స్విమ్, ఐ కుడ్ ప్లే, ఐ కుడ్ బ్రేక్, ఐ కుడ్ మేక్. ఇలా మనం ఏదైనా గతంలో చేయగలిగానని చెప్పినప్పుడు, గత సామర్థ్యాన్ని చెప్పినప్పుడు కుడ్తో చెప్పాలి. అదేవిధంగా ఈ వీడియోలో మనం అయితే చాలా విషయాలు నేర్చుకోబోతున్నాము. మీరు పూర్తిగా వీడియోని చివరి వరకు అయితే చూడాలి మీరు ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ మే అండ్ మైట్, ఏదైనా ఒక పని చేస్తే చేయొచ్చు అని ఒక అనుమానంతో చెప్పినప్పుడు మనం ప్రజెంట్లో చెప్పినప్పుడు మనము మే అండ్ మైట్ని యూజ్ చేస్తాం. ఐ మే కమ్, ఐ మే మీట్, ఐ మే గో అండ్ ఐ మే లెర్న్, ఐ మే అచీవ్. ఈ రకంగా మనము మే అండ్ మైట్ని ఆల్టర్నేట్గా ఉపయోగించవచ్చు. మే అండ్ మైట్ని ఆల్టర్నేట్గా ఉపయోగించి చెప్పచ్చు. షుడ్ అంటే ఏదైనా ఒక పనిని చెయ్యాలి అని చెప్పినప్పుడు తెలుగులో మనము నేను వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఐ షుడ్ గో, నేను రావాలి అని చెప్పినప్పుడు ఐ షుడ్ కమ్, నేను నేర్చుకోవాలి అని చెప్పినప్పుడు ఐ షుడ్ లెర్న్ ఇలా చెప్తాం కదా. చెయ్యాలి అని చెప్పిన సందర్భాల్లో మనం షుడ్ని ఉపయోగించాలి. ఏదైనా ఒక పని నేను తప్పకుండా చెయ్యాలి అని చెప్పినప్పుడు మనం మస్ట్ని ఉపయోగించాలి. ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అండ్ ఐ మస్ట్ హెల్ప్, ఐ మస్ట్ విన్ ఆర్ ఈ రకంగా మనము తప్పకుండా చెయ్యాలి అని చెప్పే సందర్భంలో మనము మస్ట్ని ఉపయోగించాలి. ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పినప్పుడు కూడా మనం వుడ్ని ఉపయోగిస్తాము. ఐ వుడ్ వాచ్ మెనీ మూవీస్ వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్ డేస్, ఐ వుడ్ గో టు స్కూల్ వెన్ ఐ వాజ్ ఇన్ మై స్కూల్ డేస్ ఆర్ వెన్ ఐ వాజ్ ఇన్ మై చైల్డ్హుడ్ అని చెప్పి ఇన్ మై చైల్డ్హుడ్ ఐ వుడ్ గో టు స్కూల్, ఐ వుడ్ ప్లే క్రికెట్ ఈ రకంగా చెప్తాము. హ్యావ్ టు, హ్యాస్ టు అంటే ఏదైనా ఒక పని చెయ్యాల్సి ఉంది అని చెప్పినప్పుడు మనం హ్యావ్ టు, హ్యాస్ టుని ఉపయోగిస్తాం. ఐ హ్యావ్ టు లెర్న్ ఆర్ ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు కమ్, ఐ హ్యావ్ టు ప్లే. మీకు ఈ వర్బ్స్ని ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే మీకు బాగా తెలుసు కాబట్టి రిపీట్ చేస్తున్నాను. ఏదైనా ఒక పనిని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు నీడ్ టు, నీడ్స్ టు చెప్తుంటాము. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఒక లెర్న్ అనే వర్బ్ని తీసుకొని మొత్తం చెప్తాను మీకు మళ్ళీ. కాబట్టి మొత్తం జాగ్రత్తగా వినండి, తర్వాత మళ్ళీ చెప్తాను ఒకసారి. ఓకే. అండ్ నెక్స్ట్
డేర్ టు డేర్స్ టు. నేను ఎలాంటి పనైనా కానీ డేర్గా చేస్తానని చెప్పడానికి ఐ డేర్ టు గో ఎనీవేర్, ఐ డేర్ టు స్పీక్ విత్ ఎనీ వన్, ఐ డేర్ టు క్వశ్చన్ ఎనీ వన్, ఈ రకంగా చెప్తుంటాం. ఆట్ టు, బాధ్యతగా చేస్తాను. ఏదైనా ఒక పని నేను బాధ్యతగా చేస్తానని చెప్పడానికి మనం ఆట్ టుని ఉపయోగిస్తాం. చాలా వెరీ రేర్గా ఉపయోగిస్తాం దీన్ని. ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మనము సాధారణంగా వాంట్ టు, వాంట్స్ టు, లేదా విష్ టు, విషెస్ టు, లేదా వుడ్ లైక్ టుని ఉపయోగించి చెప్పొచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు హెల్ప్ యూ. లేదా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఐ విష్ టు లెర్న్ ఇంగ్లీష్. లేదా నేను ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వుడ్ లైక్ టు గో, ఐ వుడ్ లైక్ టు కమ్. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఐ వుడ్ లైక్ టు మ్యారీ. ఇలా మనం ఈ అన్ని కలిపి మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఆల్టర్నేట్గా యూజ్ చేయొచ్చు. అండ్ చేయగలిగే స్థితిలో ఉన్నానని చెప్పడానికి మనం ఏబుల్ టు ఉపయోగిస్తాము. సాధారణంగా ఐ ఆమ్ ఏబుల్ టు లెర్న్ ఆర్ ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నౌ అని చెప్పినప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాను ఇంగ్లీష్లో అని చెప్పడానికి ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్. లేదా ఇప్పుడు నేను నడవగలిగే స్థితిలో ఉన్నాను, ఐఎమ్ ఏబుల్ టు వాక్. ఎందుకంటే నాకు ఇంతకుముందు కొంచెం ఇంజూరీ అయింది యాక్సిడెంట్ వలన, బట్ ఇప్పుడు నేను నడవగలిగే స్థితిలో ఉన్నానని చెప్పడానికి ఐఎమ్ ఏబుల్ టు వాక్ అని ఈ రకంగా చెప్తాము. ఒక పని చేయడానికి ఇష్టంగా ఉన్నాను అని చెప్పినప్పుడు విల్లింగ్ టుతో చెప్తాము. నవ్ ఐ ఆమ్ విల్లింగ్ టు మ్యారీ. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నాను. ఐఎమ్ విల్లింగ్ టు స్పీక్, ఐఎమ్ విల్లింగ్ టు వర్క్, ఐఎమ్ విల్లింగ్ టు అకంపెనీ విత్ యూ, ఐఎమ్ విల్లింగ్ టు పార్ట్నర్ విత్ యూ, ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ విత్ యూ అని చెప్పినప్పుడు మనం ఈ రకంగా చెప్తాము. గోయింగ్ టు అంటే ఏదైనా ఒక పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినప్పుడు మనం గోయింగ్ టు ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. లేదా ఒక పని చేయడానికి కదా, నేను కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ ప్రాజెక్ట్, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ 45 days ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, ఈ రకంగా చెప్పొచ్చు. ప్లానింగ్ టు, నేను ఒక పర్సనలైజ్డ్ లెర్నింగ్ యాప్ లాంచ్ చేయబోతున్నాను అని చెప్పాలనుకోండి. నేను ఐఎమ్ ప్లానింగ్ టు లాంచ్ ఏ పర్సనలైజ్డ్ లెర్నింగ్ యాప్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పినప్పుడు, ఏదైనా ఒక పనిని భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ చేయాలనే ప్రణాళికతో ఉన్నాను అని చెప్పినప్పుడు మనం ఇలా చేస్తాం. ఐఎమ్ ప్లానింగ్ టు బై ఏ హౌస్, ఐఎమ్ ప్లానింగ్ టు షిఫ్ట్ టు హైదరాబాద్, ఇలా చెప్పాల్సి ఉంది. షెల్ హ్యావ్ టు, విల్ హ్యావ్ టు అంటే చేయవలసి వస్తుంది అని చెప్పినప్పుడు మనము షెల్ హ్యావ్ టు, విల్ హ్యావ్ టుని ఉపయోగిస్తాం. దాన్ని కంప్లీట్గా మనము భవిష్యత్తులో చేయవలసి వస్తుంది అని చెప్పినప్పుడు మనము ఉపయోగించాలి. ఐ విల్ హ్యావ్ టు లెర్న్ ఆర్ ఐ విల్ హ్యావ్ టు గో ఆర్ ఐ విల్ హ్యావ్ టు హెల్ప్, ఐ విల్ హ్యావ్ టు మీట్, ఐ విల్ హ్యావ్ టు అచీవ్, ఐ విల్ హ్యావ్ టు విన్. ఇలా మనం భవిష్యత్తులో ఏదైనా చేయవలసి వస్తుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు పాస్ట్ యాక్షన్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. జరిగిపోయిన పనుల గురించి, లేదా గతంలో ఒక పని జరిగిపోయిందా, లేకపోతే జరగాల్సి ఉందా, లేకపోతే జరిగిందా, లేదా జరిగి ఉండొచ్చు అని చెప్పినప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించాలి. వాంటెడ్ టు, నేను చేయాలనుకున్నాను ఒక పనిని బట్ చేయలేకపోయాను అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. విష్ టు కూడా అంతే, నేను ఒక పని చేయాలనుకున్నాను బట్ చేయలేకపోయాను అనుకున్నప్పుడు ఉపయోగిస్తాము. ఒక పని గతంలో చేయాల్సి వచ్చింది, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినప్పుడు మనము హ్యాడ్ టుని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మన్మధుడు సినిమా చూస్తున్నప్పుడు మనము అందులో బ్రహ్మానందం ఒక ప్యారిస్కి వెళ్ళినప్పుడు ఒక నీగ్రో జాతి వ్యక్తిని అడుగుతాడు, గురువుగారు మీరు ముందు ఆవిడని లవ్ చేశారా, ఆవిడ మిమ్మల్ని లవ్ చేసిందా అంటే, ముందు తను లవ్ చేసింది, తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది, నాకు ఆప్షన్ లేదు అని చెప్పినప్పుడు ఇక్కడ మనం అలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఐ హ్యాడ్ టు లవ్ అని చెప్పినప్పుడు అంటే మనకి ఇష్టం లేకున్నా కూడా ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు ఉపయోగించాలి. అండ్ యూజ్ టు, ఒకప్పుడు చేసేవాడిని అలవాటుగా అని చెప్పినప్పుడు, ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పినప్పుడు మనం యూజ్ టు చెప్తాం. చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళము, వి యూజ్ టు గో టు స్కూల్, వి యూజ్ టు ప్లే, వి యూజ్ టు ఎంజాయ్, వి యూజ్ టు విజిట్ పార్క్స్, వి యూజ్ టు చిట్ చాట్, వి యూజ్ టు డూ అవర్ హోంవర్క్. ఇలా మనము చిన్నప్పుడు ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని అని చెప్పినప్పుడు, అంటే ఇప్పుడు ఆ పని అలవాటులో లేదు బట్ ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని అని చెప్పినప్పుడు మనం యూజ్ టుని ఉపయోగించి చెప్పాలి. ఏదైనా ఒక పని ఈ మధ్య కాలంలోనే జరిగిపోయింది అని చెప్పినప్పుడు మనం హ్యావ్ని, హ్యాజ్ని ఉపయోగించి చెప్పాలి. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ అని చెప్పి ఇలా చెప్తాము. ఏదైనా పని గతంలో జరిగిపోయిన పనిని, రెండు పనులను చెప్పినప్పుడు మనం హ్యాడ్ని ఉపయోగించి చెప్తాము.
అదేవిధంగా ఇది చాలా తక్కువగా రేర్గా ఉపయోగిస్తారు, అందుకే ఈ రెడ్ బాక్స్లో పెట్టడం జరిగింది. భవిష్యత్తులో పూర్తయ్యే పని అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఒక టైంలో పూర్తయ్యే పని. నెక్స్ట్ మంత్ నేను ఈ టైంకి ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటానని చెప్పడానికి ఐ షల్ హ్యావ్ లెర్న్డ్ ఆర్ ఐ విల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అని మనం చెప్పొచ్చు అన్నట్టు. సో షుడ్ హ్యావ్ అంటే ఒక పని చేసి ఉండాల్సింది, అంటే ఆ పని చేయలేదు బట్ చేసి ఉండాల్సింది అని ఒక పశ్చాత్తాపం చెప్పినప్పుడు మనము షుడ్ హ్యావ్ను ఉపయోగిస్తాము. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ టు వరకు ఇక్కడ వరకు మనం వర్బ్ని V1 ఫామ్లోనే ఉపయోగించాలి. ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు మనం వర్బ్ని V1 ఫామ్లోనే ఉపయోగించాలి. బట్ ఇప్పటి నుంచి మనం వర్బ్ని మళ్ళీ నేను చెప్పేంత వరకు గుర్తుపెట్టుకోండి, వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో ఉపయోగించాలి. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే V3 ఫామ్లో మనం ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఐ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఐ షల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఈ రకంగా మనం ఉపయోగించాలి. ఒక పనిని నేను తప్పకుండా చేసి ఉండాల్సింది లేదా ఒక పని తప్పకుండా చేసి ఉంటాను అని చెప్పినప్పుడు, గుర్తులేదు సరిగ్గా బట్ చేసి ఉంటాను అని చెప్పినప్పుడు మస్ట్ హ్యావ్ని ఉపయోగిస్తాము. ఎలా అంటే లెర్న్ అని తీసుకుంటున్నాం కదా, ఐ మస్ట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది లేదా నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను అని చెప్పినప్పుడు మనం మస్ట్ హ్యావ్ని ఉపయోగిస్తాం. ఒక పని మనం డౌట్ఫుల్గా ఒక పనిని మనము చేసి ఉండొచ్చు అని చెప్పినప్పుడు మనం ఇలా ఉపయోగించవచ్చు అన్నట్టు. సో ఐ మే హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఆర్ ఐ మైట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండొచ్చు, గుర్తులేదు అని చెప్పినప్పుడు మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ లెర్న్డ్ అని తీసుకున్నాను కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగే వాడిని. నేను కనుక మీ క్లాసెస్ని ఇంత ముందే ఫాలో అయ్యి ఉంటే నేను నేర్చుకుని ఉండగలిగేవాడిని అని చెప్పడానికి ఇఫ్ ఐ హ్యాడ్ ఫాలోడ్ యువర్ వీడియోస్ ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. నేను నేర్చుకుని ఉండేవాడిని అని చెప్పినా కూడా ఇదే, ఇఫ్ ఐ హ్యాడ్ ఫాలోడ్ యువర్ వీడియోస్ ఐ వుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఇప్పుడు బీ ఫార్మ్స్, ఇక్కడ ఎప్పుడు కూడా మనం వర్బ్ని ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేయాలి. ఒకవేళ ప్యాసివ్ వాయిస్లో అయితే కనుక పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో కూడా యూజ్ చేయాలి. బట్ ఇప్పుడు ఇక్కడ మీకు నౌన్తో కానీ లేదా ఒక యాడ్వర్బ్తో కానీ యాడ్జెక్టివ్తో కానీ మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పడానికి ఐ యామ్ హ్యాపీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానని చెప్పడానికి ఐ యామ్ స్పీకింగ్. నేను ఇప్పుడు సెలెక్ట్ చేయబడ్డానని చెప్పడానికి ఐ యామ్ సెలెక్టెడ్. చూడండి, ఐఎన్జీ ఫామ్తో చెప్పాను, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్తో చెప్పాను. నేను ఇప్పుడు ఒక టీచర్ అని చెప్పడానికి ఐ యామ్ ఏ టీచర్ అని చెప్పాను. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్పడానికి అడ్జెక్టివ్ యూజ్ చేసి చెప్పాను, ఐ యామ్ హ్యాపీ అని చెప్పి. సో ఈ రకంగా మనము బీ ఫామ్స్ వచ్చినప్పుడు ఇన్ని రకాలుగా యూజ్ చేసి చెప్పొచ్చు అన్నట్టు. ఐ వాజ్ ఇన్ వరంగల్ లాస్ట్ వీక్లో నేను వరంగల్లో ఉన్నాను అని చెప్పినప్పుడు ఇలా చెప్పొచ్చు. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ, అప్పుడు నేను పనిచేస్తున్నాను. ఐ వాజ్ సెలెక్టెడ్, ఈ రకంగా కూడా చెప్పొచ్చు. అండ్ ఐ విల్ బీ బిజీ టుమారో, ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. విల్ బీ అంటే భవిష్యత్తులో చేస్తూ ఉన్న పని లేకుంటే భవిష్యత్తులో ఉండే పనిని మనము చేసే పనిని పొజిషన్ని మనము షెల్ బీతో చెప్తుంటాము. చేస్తూ ఉండాలి, ఏదైనా ఒక పని మామూలుగా చేయాలి అంటే షుడ్ కదా. సో ఒక పని చేస్తూ ఉండాలి అని చెప్పినప్పుడు మనము షుడ్తో చెప్పాలి. తప్పకుండా చేస్తూ ఉండాలి అని చెప్పినప్పుడు మనం మస్ట్తో చెప్పాలి. సో మస్ట్ బీ అని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉండుట అనే పదాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ రాశాను చూడండి వైట్ బాక్స్లో, ఇక్కడ చేస్తూ ఉన్న పనులకు అంటే ఐఎన్జీ ఫామ్ని ఉపయోగిస్తూ వర్బ్ని ఐఎన్జీ ఫామ్లో ఉపయోగిస్తూ మనం చెప్పినప్పుడు చేస్తూ ఉన్న పనులకు ఇలా ఉపయోగించవచ్చు. మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. నేను ఇప్పుడు నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నాను, ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. నేను గతంలో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను, ఐ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. భవిష్యత్తులో నేను పాలిటీ సబ్జెక్ట్ బోధిస్తూ ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ బీ టీచింగ్ పాలిటీ. అండ్ నేను మీకు రెగ్యులర్గా బోధించి ఉండాలి అని చెప్పడానికి ఐ షుడ్ బి టీచింగ్ యూ. నేను తప్పకుండా బోధిస్తూ ఉండాలి అని చెప్పడానికి ఐ మస్ట్ బీ టీచింగ్ యూ అని చెప్పాలి. సో బీ అంటే ఉండుట, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. యు బీ హియర్ అంటే నువ్వు ఇక్కడ ఉండు, యు బీ దేర్ అంటే నువ్వు అక్కడ ఉండు అని అంటాం కదా, ఆ రకంగా అన్నట్టు. ఇప్పుడు ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే యామ్ ఈజ్ ఆర్, పాస్ట్ బీ ఫార్మ్స్ అంటే వాజ్ వర్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే షెల్ బీ విల్ బీ. సో మామూలుగా ఎలాంటి రిఫరెన్స్ లేకుండా యు బీ హియర్ అంటే ఇక్కడ ఉండు, యు బీ దేర్ అంటే నువ్వు అక్కడ ఉండు అని చెప్తాం కదా. అండ్ ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నానని చెప్పడానికి ఐ యామ్ హియర్ అంటాము.
నేను వరంగల్లో ఉన్నాను నిన్న అని చెప్పడానికి ఐ వాజ్ దేర్ ఇన్ వరంగల్ అంటాము. రేపు నేను హైదరాబాద్లో ఉంటానని చెప్పడానికి ఐ విల్ బి దేర్ ఇన్ హైదరాబాద్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ రకంగా మనం అంటే ఉండుట అని తెలుసుకున్నాం కదా. బి అంటే మనం ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు లేదా నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు మనం చేస్తూ ఉండుట అని చెప్పి మనకు ఒక అర్థం వస్తూ ఉంటుంది. ఇక్కడ కెన్ అంటే చేయగలను కదా. నేను డాక్టర్గా ఉండగలను, ఒక డాక్టర్గా ఉండగలను, నేను డాక్టర్గా పనిచేస్తూ ఉండగలను అని చెప్పడానికి ఐ కెన్ బి ఏ డాక్టర్, ఐ కుడ్ బి ఏ డాక్టర్, ఐ మే బి ఏ డాక్టర్, ఐ మైట్ బి ఏ డాక్టర్. నౌన్ తీసుకొని చెప్తున్నాను ఇక్కడ నేను. లేదా ఐ కెన్ బి స్పీకింగ్, ఐ కుడ్ బి స్పీకింగ్, ఐ మే బీ స్పీకింగ్, ఐ మైట్ బి స్పీకింగ్ అండ్ ఐ వుడ్ బి డాక్టర్. ఒకప్పుడు నేను డాక్టర్గా ఉండేవాడిని లేదా భవిష్యత్తులో కూడా ఉంటాను. వుడ్ బి, ఇప్పుడు మనం ఏదైనా సినిమాలు చూస్తున్నప్పుడు హూ ఈజ్ యువర్ వుడ్ బి అంటే కాబోయే వాడు, కాబోయే భార్య, కాబోయే భర్త అంటాం కదా. సో దీన్ని ఫ్యూచర్లో కూడా ఉపయోగించవచ్చు. అండ్ హ్యావ్ టు బి, హ్యాస్ టు బి అంటే చేస్తూ ఉండాల్సి ఉంది అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. నీడ్ టు బి, నీడ్స్ టు బి అంటే చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ఉపయోగిస్తాము. అదేవిధంగా డేర్ టు బి, డేర్స్ టు బి అన్నప్పుడు ధైర్యంగా చేస్తూ ఉంటాను అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. ఆట్ టు బి అన్నప్పుడు బాధ్యతగా చేస్తూ ఉంటాను అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. వాంట్ టు బి, వాంట్స్ టు బి, విష్ టు బి, విషెస్ టు బి, వుడ్ లైక్ టు బి అంటే ఎప్పుడైనా సరే ఒక పనిని చేయాలనుకుంటున్నాను, చేస్తూ ఉండాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఐ వాంట్ టు బీ యువర్ ఫ్రెండ్, ఐ విష్ టు బీ యువర్ ఫ్రెండ్, ఐ వుడ్ లైక్ టు బీ యువర్ ఫ్రెండ్ అంటే నీ ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఇలా ఉపయోగిస్తాం. అదొక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. వీటికి ఇంకా వివరణ ఇస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అండ్ హ్యాడ్ టు బీ అంటే ఒక పనిని చేస్తూ ఉండాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు మనము ఈ హ్యాడ్ టు బీని ఉపయోగిస్తాము. ఐ హ్యాడ్ టు బీ వర్కింగ్ 24 hours. I had to be working very hard. I had to be your friend. నేను మిత్రునిగా ఉండాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు అలా చెప్పొచ్చు అన్నట్టు. ఐ యూజ్ ఇట్ టు బి ఒకప్పుడు చేస్తూ ఉండేవాడిని చెప్పినప్పుడు కూడా మనం ఉపయోగించవచ్చు. సాధారణంగా ఒక పని, ఏదైనా ఒక పని మనము గతంలో మొదలై అది ఇంకా జరుగుతుంది అని చెప్పినప్పుడు హ్యావ్ బీన్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాసెస్ మొదలుపెట్టి 1 year అయింది, ఇప్పుడు మీకు ఇంకా చెప్తున్నానని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 1 year సిన్స్ మే అని చెప్పి చెప్పొచ్చు అన్నట్టు. అంటే ఒక పని గతంలో మొదలైంది అంటే పాస్ట్లో మొదలైంది, అది ఇంకా ప్రజెంట్లో కూడా కొనసాగుతుంది అని చెప్పినప్పుడు మనము హ్యావ్ బీన్, హ్యాస్ బీన్తో చెప్తాము. ఏదైనా ఒక పని గతంలో మొదలైంది, గతంలోనే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎండ్ అయింది అని చెప్పినప్పుడు హ్యాడ్ బీన్తో చెప్తాము. ఈ విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ అంటిల్ January 2020 ఆర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది 2020 అని చెప్పినప్పుడు మనం టిల్ బిగినింగ్ ఆఫ్ ది 2020 అని చెప్పినప్పుడు మనం హ్యాడ్ బీన్ని ఉపయోగిస్తాం. ఏదైనా ఒక పని గతంలో మొదలై ప్రస్తుతం కూడా జరుగుతూ భవిష్యత్తులో కూడా జరుగుతూ ఉంది అని చెప్పడానికి షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అంటాం. దీన్ని అంత పెద్దగా ఉపయోగించాం ఇంగ్లీష్లో, బట్ గుర్తుపెట్టుకోవాలి. షుడ్ హ్యావ్ బీన్ అంటే చేసి ఉండి ఉండాల్సింది అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మస్ట్ హ్యావ్ బీన్ అంటే తప్పకుండా చేసి ఉండి ఉండాల్సింది అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్ అంటే చేస్తే చేసి ఉండి ఉండొచ్చు అంటే ఒక డౌట్ఫుల్గా చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. కుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ అంటే అయితే అని చెప్పే సందర్భాల్లో ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ ఐ కుడ్ హ్యావ్ బీన్ యువర్ ఫ్రెండ్ ఆర్ ఐ కుడ్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆర్ ఐ కుడ్ హ్యావ్ బీన్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఈ రకంగా మనం ఐఎన్జీ ఫామ్లో కానీ వర్బ్ని లేదా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో కానీ యూజ్ చేసి చెప్పొచ్చు. ఇది మీకు పెద్దగా అర్థం కాకపోయినా ఏం కాదు, ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో, రాబోయే వీడియోస్లో చెప్తాను. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీరు ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటి అంటే నేను చెప్పినట్టు అన్ని హెల్పింగ్ వర్బ్స్తో ఒకటే వర్బ్ తీసుకోండి. ఆ ఒక వర్బ్ తీసుకొని డూ, డస్, డిడ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, విల్, షుడ్, మస్ట్, వుడ్, హ్యావ్ టు, హ్యాస్ టు, నీడ్స్ టు, డేర్స్ టు ఇవన్నీ ఉన్నాయి కదా. వాటన్నిటితో వర్బ్ని V1 ఫామ్తో యూజ్ చేసి చెప్పాల్సిన చోట V1 ఫామ్తో యూజ్ చేసి చెప్పండి. వర్బ్ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్తో యూజ్ చేసి చెప్పాల్సిన చోట పాస్ట్ పార్టిసిపల్ ఫామ్తో కూడా ఒక పేపర్లో కానీ బుక్లో కానీ ప్రాక్టీస్ చేసి మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే ఈ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.